ఒక మనిషికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేవాడు పెద్ద మనిషి అవుతాడు. ఒక నాయకుడు అనేవాడు పేదవాడికి సమస్యని రాకుండా చేసేవాడు నాయకుడు ఎప్పటికైనా. అలాంటి వాడే జగన్. జగన్ ఖచ్చితంగా రావాలి, వస్తాడు. అర్థమైందా? జగనే కావాలి. అర్థమైందా? మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్రదర్. కానీ కొన్ని దిక్కలు ఏంటంటే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి విషయంపై వాళ్ళకి అవగాహన ఉంటుంది, కాకపోతే వాళ్ళ వేతనాలు కొంచెం పెంచితే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు జరగాల్సిన న్యాయం మొత్తం సంపూర్తిగా జరిగింది. ఆ వేతనాలు అనేవి ఖచ్చితంగా పెంచాలి. జగన్ అన్న దాన్ని కొద్ది సేపట్లో వచ్చే ఎలక్షన్ తర్వాత చేస్తారు ఖచ్చితంగా. దాని బాగా పూర్తి నమ్మకం ఉంది. మరి స్కూల్స్ ఎలా ఉన్నాయి? నాడు నేడు కార్యక్రమం స్కూల్స్ అనేవి అద్భుతం బ్రదర్. ఒక విద్యార్థి స్కూల్ కి వెళ్ళడానికి మొదటి కారణం చాలా ఆకర్షణీయమైన డిజిటల్ క్లాసులు. అర్థమైందా? బయట కనపడే విధానాలు. తల్లిదండ్రులు కూడా ఒక ప్రైవేట్ స్కూల్ చూసిన విధంగా చూసుకొని వెళ్లాల్సిన అవసరం లేకుండా చాలా దగ్గరగా పంపిస్తున్నారు. బయటికి వెళ్ళి మనం 20,000 30,000 కట్టే కాడికి ఒక గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లవాడిని పంపితే ఇంగ్లీష్ మీడియం, టీచర్లు, మళ్ళీ దానికి తోడుగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏందో తెలుసా? ఫుడ్ మెను. ఎందుకంటే మా గ్రామంలో నేను చూసా, పోయి అన్నం తింటే మాత్రం బీభత్సంగా ఉంటుంది. మా సొంత వాళ్ళ ఇంట్లోనే భలే ఉంటుంది స్కూల్కి. నేను ఎందుకు ఆ టైంలో నేను చదువుకునే టైంలో జగన్ ఎందుకు కాలేకపోయాడని చాలా బాధపడ్డాను. కొన్ని సందర్భాల్లో చదువుకునే హాస్టల్లో కానీ వసతి గృహాల్లో అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన చేసినప్పుడు నేను ఫుడ్ కి చాలా స్కూల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటి సమస్య అనేది రాకుండా చూసి ఒక విషయం చెప్తాను బ్రదర్, ఎప్పుడైనా సరే ప్రజలకి పేదలకి సమస్య అనేది రాకుండా చూసేవాడు నాయకుడు అవుతాడు. అతను ఎవరంటే జగనే, ఇంకెవడు లేడు, రాడు, అంతే. పంపించేస్తా జగన్. బ్రదర్ ఒకటి చెప్తా విను, ఒక విషయం నేను చెప్తాను. ఎవరైనా ఇప్పుడు ఏంటంటే కుర్చీ ఒకరిని ఏళన చేసే విధంగా మనం మాట్లాడకూడదు. వాళ్ళకి స్కోప్ లేకే నలుగురు ఎదురు కలిసి వస్తున్నారు. అర్థమైందా? కలిసి వచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు బ్రదర్, మీరున్నారు, మాకు ఏదైనా సమస్య వస్తే మా ఇంటి పెద్ద అనుకోండి, మిమ్మల్ని అడగలుగుతాం. ఇప్పుడు 10 మంది ఉన్న దగ్గర ఎవరిని అడగాలి అర్థం కాక ప్రజలే పక్కకి వెళ్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు జగన్ ఉన్నారు, డైరెక్ట్ గా జగన్ ఇంకే స్కీమ్ అయినా సమస్యని ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పొత్తులు అంటున్నారు, ఇత్తులు అంటున్నారు, పత్తిత్తాలు అంటున్నారు. ఎవరికి కుదరవు ఇవన్నీ. 10 మంది కాడికి వెళ్ళి ఇప్పుడు ఐస్ క్రీమ్ నా దగ్గర నుంచి దగ్గరికి వచ్చి కరిగిపోద్ది. అవతల అక్కయ్య దగ్గరికి వెళ్ళి అసలు ఐస్ క్రీమే ఉండదు. అర్థమైందా? పథకాలైనా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు కూడా మంత్రుల దగ్గర ప్రజల దగ్గరికి వస్తారు. జగన్ గారు కూడా మన దగ్గరికి చాలా దగ్గరగా వచ్చారు. ఒక అవగాహన కలిగిన ముఖ్యమంత్రి ఎవరంటే ఓన్లీ ఒక జగన్ మాత్రమే. సమస్య అనేది పేదవాడి ఇంట్లో అభివృద్ధి. ఇంకోటి డెవలప్మెంట్ అంటే ఏందని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తారు, డెవలప్మెంట్ ప్రగతి అంటే డెవలప్మెంట్ జరగాలంటున్నారు. డెవలప్మెంట్ అంటే అందమైన నగరాలు కాదు బ్రదర్. పేదవాడి ఇంట్లో కూడా పండగ జరిగినప్పుడు అభివృద్ధి అంటే. అర్థమైందా? అది అభివృద్ధి అంటే పేదవాడి ఇంట్లో కొన్ని రోజుల్లో పాతకాలంలో క్యాలెండర్ చూసుకుని బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు జగనన్న సంక్షేమ క్యాలెండర్ చూసుకోవాల్సి వస్తుంది ప్రజలందరూ దాదాపుగా. ఏది అభివృద్ధి లేదంటున్నారు సంక్షేమం బ్రదర్. ఇప్పుడు నువ్వు పట్టణాలకు వెళ్ళి పని చేసుకునే బదులు పల్లెటూరులో పని చేసుకుని సంక్షేమం ద్వారా అభివృద్ధి. ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాడు ముందు అన్నమే కదా బ్రదర్ అభివృద్ధి తర్వాత. ముందు నువ్వు రోటీ కపడా మకా కమాన్ అనే ప్రాథమిక అంశాలు కదా. ఉద్యోగం ఇస్తే సంక్షేమం ఎందుకు అంటున్నారు? ఉద్యోగాలు అనేవి పట్టణాల్లో ఉంటాయి బ్రదర్, పల్లెటూరులో అందుబాటులో ఉండవుగా. చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తావా? సాఫ్ట్వేర్ జాబ్లు ఇస్తావు నువ్వు? అర్థమైందా? ముందు అంశాలని విద్యావంతులను చేస్తున్నాడు, అది చాలు. తర్వాత వాళ్ళే ఉద్యోగాలు అనేది ఎక్కడైనా ఎదకొస్తారు. అందరు విద్యావంతులైనప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. సామాజికంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండవు. విద్య అనేది అన్ని సమస్యలను దూరం చేసేది కాబట్టి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, కొంతమంది మిగతా ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పదలిసి నాకు తెలిసినవే. జగన్ పరిపాలన ఒరిజినల్గా ఉందన్న. ఓకే, ఇంట్లో సంక్షేమ పథకాలు అందే? అందరూ అన్న. ఎలాంటి సంక్షేమ పథకాలు అందే? ఏమందే అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇంకా రైతు భరోసా, నవరత్నాలు అన్ని అందుతున్నాయి అన్న. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ సూపర్ అన్న. మరి వాలంటీర్ వ్యవస్థను అర్థం పెట్టుకుని మోసం చేస్తున్నారు జగన్ అంటున్నారు కొంతమంది. అవన్నీ చేతగానల్లనే మాటలన్నా. ఇప్పుడు ఇంతకుముందు జన్మభూమి కమిటీలు చేశారు, వాళ్ళ వల్ల కాల, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ సూపర్ అన్న. మరి ఇప్పుడు నాటు నేడు కార్యక్రమం పెట్టి స్కూల్స్ అన్ని బాగు చేశాడు కానీ సూపర్ అన్న. అది
పేద ప్రజలకు సూపర్ అన్నది. అవి పేద ప్రజలకు కాదు, బైజూస్ సంస్థలకే అని చెప్పేసి అంటున్నారు. బైజూస్ సంస్థలు వాళ్ళు ఇచ్చారన్న ల్యాప్లు ట్యాప్లు ఇచ్చారు. అవి పేద ప్రజలకే ఉపయోగం అయ్యి. అంటే లాభాల్లో నష్టాల్లో ఉన్న బైజూస్ ని లాభాల్లో తెచ్చింది, అంతేగాని పేద వాళ్ళ కోసం కాదనుకుంటున్నారు. అవన్నీ వాళ్ళు టీడీపీలు మాట్లాడే మాటలు. వాళ్ళు టీడీపీలు మాట్లాడే మాటలు అయ్యి అంతే అంటారు. ఇవాళ జగన్ లేకపోతే ప్రతి ఒక్క లేబర్ బతకలేరు. వాళ్ళ కాలకాడికి పోయి బతకటమే. స్కూల్స్ లో వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇయటమే. స్కూల్స్ లో ఎలా ఉంది స్టడీ? స్కూల్ బాగున్నాయి అన్న. గత వైభవంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే అన్న. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ ఉన్న తర్వాత బాగున్నాయి అన్న. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం నాశనం అన్న. లేబర్ మొత్తం నాశనం. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని పేద ప్రజలను అన్ని, ఇంతకుముందు బడికి పోయేవాళ్ళు కాదన్న పిల్లలు. ఇలా అమ్మ ఒడి ఇస్తా, గోరుముద్ద పథకం పిల్లలకు ఎన్ని చేస్తా, వీళ్ళందరూ మంచి పొజిషన్ లో ఉన్నారన్న. ఒకళ్ళ కాడికి ఏరే వాళ్ళ కాడికి పోయే పని లేకుండా మాది మా కాడికే వస్తుంది. మా ఇంటికి మాది మా కాడికే వచ్చి వాలంటీర్ వచ్చి మీకేం కావాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాడు. అంతకు తప్పితే ఇంకా ఇంకేం కావాలన్నా? ఇది పాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఇలా జగన్ గారు చేస్తున్నారు. ప్రజల వద్దకే పాలన, ఇంతకు మించింది ఏది లేదు. ఎవరు చేయలేరు. మరి ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా పేదోళ్ళ ఓట్లన్నీ నాకు వస్తాయి, జగన్ పేదోళ్ళని మోసం చేసిండు, పేదోళ్ళందరూ తెలుసుకున్నారు మోసం ఏంటో అని చెప్పేసి పేదోళ్ళందరూ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎలా అంటాడో, జగన్ ఎలా అంటాడో అందరూ తెలుసుకున్నారు. తెలుసుకోబట్టే ఇదంతా జరుగుతుంది. లేకపోతే ఎందుకు జరిగిద్ది? ఒక ఊరు నిర్మిస్తుండు, ఒక ఊరుని నిర్మిస్తుండు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న ఒక్క ఊరిని నిర్మిస్తుండు. చంద్రబాబు నాయుడు నిర్మించండి ఎంతమంది. ఈసారి గెలిపిస్తారంట ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా. అది చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి? చంద్రబాబు నాయుడుకి జగన్ గెలిపిస్తారని చంద్రబాబు నాయుడుకి తెలుసు. మేము చెప్పాల్సిన పని లేదు, ఆయనకే తెలుసు. ఈసారి కుప్పంలో ఓడిపోతా అని చెప్పేసి అంటున్నారు. మీకు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిజమే అంటారు? నిజమే అంటారు. ఇప్పుడు మొన్న భువనేశ్వర్ గారు చెప్పింది కదా. భువనేశ్వర్ గారు ఏం చెప్పిందంటే అదంతా ఒక డ్రామా. చివరికి ఏమో చెబుతాడంటే నా భార్యను నిలబెట్టి గెలిపించానని చెబుతాడు. అలాగనే అదంతా డ్రామా. చెప్పు ఇంకా ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగన్ గారికి ఎన్ని సీట్లైనా వస్తాయి. మంచి చేసే వాళ్ళకి ఎన్ని సీట్లైనా వస్తాయి. ఎన్ని వచ్చే అవకాశాలు? ఎన్నైనా వస్తాయి.